ఈ నెల 24న లేదా 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆయన రాజీనామాను ధృవీకరించారు జీవన్ సన్నిహితులు. రాజీనామా చేసిన తర్వాత భారీ సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్స్ ను బుక్ చేశారు అనుచరులు. జీవన్ రెడ్డితో పాటు పార్టీలో వివిధ స్థాయి పదవుల్లో ఉన్న అనుచరులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయబోతున్నారు. అదే రోజు భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. 2 రోజుల్లో జగిత్యాలకు పార్టీ హైకమాండ్ దూతలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నళిని, మాజీ మంత్రి జగిత్యాల కాంగ్రెస్ జీవన్ రెడ్డి గత కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పైన ఆయన తన అసమ్మతిని ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే చివరికి అది పతాక స్థాయికి చేరింది. రాజీనామా చేస్తాడని చెప్పి కొద్ది రోజులుగా అంతా భావిస్తున్నప్పటికీ అది ఈ రోజు రాజీనామా అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ నెల